ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన 60 ఏళ్ల వెంకట నరసమ్మను ఆమె అల్లుడే హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇక హత్య చేసిన అనంతరం ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినట్టు పోలీసులు గుర్తించారు. నరసమ్మ కనిపించడం లేదంటూ ఆమె కుమార్తెలు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక సత్తుపల్లిలో దారుణ ఘటన అయితే వెలుగులోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు అల్లుడే అత్తను చంపి బూడిద చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తెలియదు. ఇప్పుడు పోలీసులు పూర్తిగా దర్యాప్తులో ఏం చెప్తున్నారు అసలు? చంద్ర, పూర్తిగా మానవతా విలువలు మంటగలుస్తున్నాయి. సమాజంలో మానవ సంబంధాలకు అసలు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంలో ఎదుటి మనిషి ప్రాణాలను తీసేస్తున్నారు. అసలు మనం సభ్య సమాజంలో బ్రతుకుతున్నామా లేదా ఆటవిక సమాజంలో బ్రతుకుతున్నామా అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలాంటి సంఘటనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో జరిగింది. పూర్తిగా అత్తను హత్య చేసిన అల్లుడు ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినట్లు కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే ఈ నెల 3వ తారీఖున వెదుళ్ల వెంకట నరసమ్మ అనే మృతురాలు కనిపించకుండా పోయింది. దాని వెంటనే పూర్తిగా వాళ్ళ ఎవరైతే మృతురాలు 2 కూతుర్లు ఉన్నారో వాళ్ళు మా తల్లి కనిపించడం లేదంటూ కూడా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదునిచ్చారు. సో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎవరైతే మృతురాలు ముదుళ్ల వెంకట నరసమ్మ ఉందో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో అతని పెద్దల్లుడు గుండాల తిరుపతిరావు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. అలాగే గుండాల తిరుపతిరావుని పోలీస్ కస్టడీలోకి తీసుకొని పోలీసుల స్టైల్లో విచారించగా అతను తనే చంపి ఆనవాళ్లు లేకుండా కాల్చి బూడిద చేసినట్లు నిధులు పూర్తిగా ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. తుంబూరు గ్రామానికి చెందిన వెంకట నరసమ్మ పూర్తిగా కనిపించకుండా పోయింది. సో దీంతో ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టగా వెంకట నరసమ్మను ఆమె అల్లుడే హత్య చేసినట్లు కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. హత్య అనంతరం మృతదేహాన్ని కాల్చి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో కాలిపోయిన అవశేషాలను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ మృతురానికి చెందిన హత్యకులను కూడా పూర్తిగా గుర్తించిన పరిస్థితిని మనం ఒకరు చూసుకోవచ్చు. సో హత్యకులను గుర్తించిన పోలీసులు DNA పరీక్షల నిమిత్తం పూర్తిగా మృతదేహాన్ని ల్యాబ్కు పంపించిన పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు విడిపోయి గాలింపు చర్యలు చేపట్టాయి. అత్తను హత్య చేయడానికి గల కారణం ఏంటి, హత్య తర్వాత మృతదేహాన్ని ఎక్కడ ఎలా కాల్చాడు, ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణాల్లో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. DNA పరీక్ష నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తులో మరికొన్ని కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ గుండా తిరుపతిరావు ఉన్నాడో ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తిగా అంటే ఇక్కడ కారణాలు ఏమైనా ఉన్నాయా లేక పూర్తిగా ఆస్తి తగాదాలే దీనికి ప్రధాన కారణమా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ అల్లుడు ఒక్కడే ఉన్నాడా ఈ హత్యలో లేదా వాళ్ళ కూతుర్లకు కూడా ఏమన్నా అంటే వెదుళ్ల వెంకట నరసమ్మ పెద్ద కూతురు భర్త ఈ గుండాల తిరుపతిరావు అంటే కూతుర్ల ప్రమేయం కూడా ఏమన్నా ఉందా లేదా అనే కోణంలో కూడా పూర్తిగా క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితిని మనం ఒకరు చూసుకోవచ్చు. రవిచంద్ర, అంటే ఇప్పటికే పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారా? రవిచంద్ర, పూర్తిగా 3వ తారీఖున కనిపించకుండా పోయిన వెంకట నరసమ్మ కోసం వాళ్ళ 2 కూతుర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ రోజు నుంచి కూడా కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఎవరైతే ఎక్కడ కనిపించకుండా పోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. సో గుండాల తిరుపతిరావు అతని అల్లుడు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. సో పూర్తిగా గుండాల తిరుపతిరావు పూర్తిగా ఈ శవాన్ని నారాయణపురం గ్రామ శివార్లోని ఆయిల్ ఫామ్ తోటల్లోకి తీసుకెళ్లి కాల్చినట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. అంటే హత్య చేసిన తరువాత తన డెడ్ బాడీ దొరికితే నేను నేరస్తుడిగా రుజువు అవుతాను అని భావించిన
ఈ నేరస్తుడు గుండాల తిరుపతిరావు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈమెను పూర్తిగా ఈమె మృతదేహాన్ని పూర్తిగా కాల్చివేస్తే ఆనవాళ్లు దొరకవు అని చెప్పేసి కూడా భ్రమపడ్డాడు. కానీ ఆ డెడ్ బాడీ సగం కాలిన డెడ్ బాడీ కూడా అక్కడ లభించింది. పూర్తిగా ఈ డెడ్ బాడీ ఆ వెదుళ్ల వెంకట నరసమ్మదా కాదా అనే కోణంలో కూడా పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో పూర్తిగా ల్యాబ్ టెస్ట్ కూడా పంపించిన పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. రవిచంద్ర, థ్యాంక్ యూ దేవేందర్.